మహాపరిశుద్ధుడా నాయనా, నువ్వెక్కడయ్యా, మేమెక్కడయ్యా నాయనా? నీలాంటితో మాకు జత తండ్రి నాయన. మమ్మల్ని కోరుకుంటున్నావా తండ్రి? నీ ఎదురుగుండా నుంచి అవడానికి కూడా మేము అర్హత లేనివాళ్ళం తండ్రి. నువ్వు అంత గొప్ప దేవుడు తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి నాయన. తండ్రి గారు నాయన, మీ మహిమ కొంచెం భిక్ష పెట్టండి అయ్యా. కుమారుడు గారు నాయన, మీ మహిమ లేకపోతే మేము బ్రతకలేము నాయన. దేహి భిక్షాన్ని దేహి అడుగుతున్నాం తండ్రిని, మీ మహిమ భిక్ష పెట్టండి అయ్యా. పరిశుద్ధాత్మ గారు, మీ మహిమ లేకపోతే మేము బ్రతకలేదయ్యా. మీ మహిమ కొంచెం భిక్ష పెట్టమని దేహి భిక్షాన్ని దేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీ ప్రేమకి నాయన లెక్కలేని కోడగలు శృతయ్య నాయన నువ్వు నీతిమంతుడు నా తండ్రి నాయన. నీ నీతి నా తండ్రి, ఇంత నీతిమంతుడు నాయన ఇక్కడ ఎక్కడ ఈ ప్రపంచంలో లేరయ్యా. అంత గొప్ప దేవుడు తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నాయన ఇది కాదు అన్నది నువ్వు నాయన చేయగలదు నాయన. ఎవరు చేయలేంది నువ్వు చేయగల తండ్రి నా తండ్రి. ఇది అవదంటే నువ్వు అవుతుందని చెప్పగల దేవుడు నా తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన, మంచి నేను చెడ్డ పనులు చేసిన తండ్రి ఇక మానేసి ఇంక నేను మంచిగా బ్రతుకుతానంటే సాయపడగల గొప్ప దేవుడు నా తండ్రి నాయన. ఇంకెన్నడూ నా తండ్రి చెడ్డ చేయకుండా కాపాడికి మంచిగా చేయగల దేవుడు నా తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన, ఈ లోకంలో నా తండ్రి నాయన, ఈ లోకం ఐశ్వర్యంతో ఒక పెంట అన్నారు తండ్రి. ఆ పెంట వైపు చూడకుండా నా తండ్రి నీ వైపు చూసే కళ్ళు భిక్షవే తండ్రి. నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అంటయ్యా. నీ రాజ్యంలో గాయలో మాకు కొంచెం భిక్ష పెట్టయ్యా నాయన. నువ్వు త్వరగా వస్తున్నావంట, మమ్మల్ని అందరినీ త్వరగా సిద్ధపరిచిన తండ్రి నాయన. నాయన నీ వైపు చూసే కళ్ళు భిక్షవే తండ్రి నాయన. ఈ లోకం మనుషుల వైపు మమ్మల్ని చూడనోక తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా, నువ్వెంతో సర్వశక్తిమంతుడు అంటు నాయన, నీతిమంతుడు అంటు నా తండ్రి. నీతి భిక్ష వేసిన తండ్రి, ఈ చేయాలి నా తండ్రి నాయన. అభివృద్ధి భిక్షవే తండ్రి. మహాపరిశుద్ధుడా, మీ పాదాలకు నమస్కారం తండ్రి. ఈ దిక్కులేని అనాథులను నా తండ్రి, నరుడు పాపాత్ముడిని ఇడిచిపెడితే మేము బ్రతకలేము తండ్రి. మమ్మల్ని వదలకుండా నా తండ్రి, మీరే గుండెగూట్లో ఉండి నా తండ్రి నాయన మమ్మల్ని ఇడిచి వెళ్ళకండి అయ్యా అని కానీ నా తండ్రి నాయన కూడా మాని నా తండ్రి నాయన ఇడిచి పెట్టకండి అయ్యా నాయన. మా సిత్తాన్ని కొట్టుకొని మీ సిత్తం ఏదే ఉందో నా తండ్రి నాయన అదే నెరవేర్చండి మహాపరిశుద్ధుడా నాయన. జాబులు లేని వాళ్ళు జాబులు భిక్ష వేయండి, ఇచ్చిన వాళ్ళకి పర్మనెంట్ దయచేయండి తండ్రి నాయన. వర్కుల్లో నా తండ్రి సాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి నా తండ్రి, కార్మిక కూలి పని అందరికీ నా తండ్రి మీ శక్తిని, మీ బలాన్ని ఇచ్చి, మీ జ్ఞానాన్ని ఇచ్చి నా తండ్రి శిరస్సు మరికాల వరకు కడిగి నాయన. మా తల తీసి మీ తలటి మీరే గుండెగుడ్లను పల్లెని చేసి పెట్టమని మీ పాదాలు భిక్ష అడుగుతున్నాను తండ్రి నాయన. మీరు లేనిదే నా తండ్రి ఏ పని జరగదయ్యా. మీరు ఆజ్ఞ ఉంది మహాపరిశుద్ధుడా. మా సొంత ప్రయత్నాలు నా తండ్రి అన్ని వ్యర్థం తండ్రి నాయన. నువ్వే గొప్ప దేవుడు అంటే లోకాలు అన్నిటికంటే నిన్నే ఎక్కువ ప్రేమించాలయ్యా, నిన్నే ఎక్కువ నమ్ముకోవాలంటే నా తండ్రి, నీ మీదే ఆధారపడాలంటే నా తండ్రి, నీ చిత్తమే నెరవేర్చాలంటే తండ్రి. అటువంటి మనసుని మాకు కూడా భిక్ష వేసిన తండ్రి నాయన. నీలా బ్రతికేటట్టు మాకు కొంచెం భిక్ష వేయండి అయ్యా అన్ని భోగాలు అలగోసి నరకంలోకి వెళ్ళే కంటే నా తండ్రి క్రీస్తు నిమిత్తము నా తండ్రి శ్రమపడైన తండ్రి కష్టమైన భారమైన తండ్రి నీ వైపు చూసి నీ రాజ్యం వెళ్తమే శాశ్వతం అంట నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి ఇది ఇక్కడ అంట నా తండ్రి కొద్ది రోజులే అంటే మహాపరిశుద్ధుడు. అధిక బలం ఉన్నాయి 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంతేనండి మహాపరిశుద్ధుడా. నీ రాజ్యంలో నిత్య ఉండాలంటే నా తండ్రి నిత్య ఉండాలంటే నీ లోకం వైపు చూడకూడదంటే నా తండ్రి, నీ వైపే చూడాలంటే నా తండ్రి. నీ వైపు చూసేలా కళ్ళు మాకు భిక్ష వేయమంటే మీ శక్తి, మీ బలం లేకపోతే మేము ఈ వైపు చూడలేము తండ్రి. మీ శక్తిని, మీ బలాన్ని మీ చిత్తాన్ని మాలో నెరవేర్చమని దేహి భిక్షాందేహనని మీ పాదాలు భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. మాకు సాయపడండి అయ్యా. మీ ఇలా బ్రతకాలనుకుంటున్నాం తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాం తండ్రి మీ రాజ్యం రావాలని మాకు ఆశగా ఉందయ్యా. మీరు త్వరగా వచ్చినప్పుడు మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళమని నా తండ్రి వచ్చేవారు మీరు ఆలస్యం చేయనన్నారు తండ్రి. మీరు త్వరగా వస్తారన్నారు తండ్రి. మీరు త్వరగా రమ్మని నా తండ్రి మీ పాదాలు భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా ఎటువంటి లక్షణాలు ఉంటే మీరు అక్కడికి మేము రాగలదు. అటువంటి లక్షణాలు మమ్మల్ని అద్దిద్ది మీకు నచ్చిన మచ్చి కూడా మాలో లేకుండా నేను సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి నీ లక్షణాలు మాలో అద్ది మమ్మల్ని చూసిన చిన్న క్రీస్తులుగా చేయమని మీ పాదాలు భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి మా భక్తులు ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదయ్యా యూట్యూబ్లో నా తండ్రి ప్రతి క్షణము నా తండ్రి కొత్త ప్రార్థనలు ఏదో ఒకటి చేసిన తండ్రి 7 గంటలు మన కుటుంబంలో అందించిన నీ ప్రార్థన విని ఎవరో ఒకళ్ళు మారు మనసు పొంది నేను రక్షణ పొందినట్టు భిక్షవేమని పాదబ్రతమును అడుకుంటున్నాను తండ్రి మహాపరిశుద్ధుడా. ఈ లోకంలో ఐశ్వర్యంతో పెంట అన్నావు తండ్రి. ఎన్ని ఇచ్చినప్పుడు వాటి వైపు చూడకూడదు, గర్వించకూడదు అన్నావు తండ్రి. గర్వం మొలవకూడదు అంటున్నా తండ్రి. మాలో గర్వాన్ని నీ సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి. సాత్వికాన్ని భిక్ష వేయండి అయ్యా.
నాయన గర్వం ఉంటే మర్చికుండవంటున్నా తండ్రి. నాయన ఈ లోకాసులకు వెళ్ళినా సరే మర్చికుండవంటున్నా తండ్రి. అంతా ఈ ఐశ్వర్యం నా తండ్రి, అంత నీదంటున్నాయన. ఈ గర్వాలు ఇవన్నీ అసూయతనాలు ఇవన్నీ నాయన సాతాను పెట్టినాయి అంటున్నా తండ్రి. సాతాను లక్షణాలు మర్చికోడు లేకుండా ఆడుకోవడం మారు మనసులు భిక్ష వేసి మా జోలికి రాకుండా చేయమని మీ పాదాలు పడి భిక్ష అడుక్కుంటున్నాను నాయన. మాకు ఎవరున్నారయ్యా? నువ్వే దిక్కై ఉన్నావు. మా పెద్ద అన్నగారు అయ్యా, మా తండ్రి అయ్యా, మా సర్వం నువ్వే తండ్రి. నాయన మా భక్తులు ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదు నా తండ్రి. వేషధార భక్తిని మాలోంచి తీసివేస్తున్నా తండ్రి. నిజమైన భక్తిని నిజమైన విశ్వాసాన్ని భిక్ష వేస్తున్నా తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ నా తండ్రి వేషధార భక్తి ఉంటూ ఉమ్ము వేస్తానన్నావు తండ్రి. నిజమైన భక్తిని భిక్ష వేసి వాక్యం చదువుకొని కీర్తనలు ప్రార్థన చేసుకొని జ్ఞానం చేసుకొని ఎందు భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు పెట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. నాయన దిక్కై ఉన్నవాడ నాయన ఎక్కడికి వెళ్ళినా ఏ దిక్కి వెళ్ళినా నువ్వే దిక్కై ఉన్నావు తండ్రి. నాయన బంధుమిత్రులు కన్నా నా తండ్రి అందరికంటే నా తండ్రి మనుషుల దయ్యకు చూడకూడదంట నా తండ్రి. నీ దయ్య చూడాలంటున్నా తండ్రి. నీ దయ్య శాశ్వతం ఉంటుందంట నాయన. మనుషులు విడిచిపెట్టినని విడిచిపెట్టవంట నా తండ్రి. అంత గొప్ప దేవుడు అంట నా తండ్రి. పిలిస్తే పలికే దేవుడు అంటయ్యా నా తండ్రి. నాయన కనపడి మాట్లాడే దేవుడు అంటయ్యా. ఒకసారి కనపడండి అయ్యా, ఒకసారి మాట్లాడండి అయ్యా. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నాయన నీవే నిజ దేవుడు అని అందరికీ తెలియజేయమని పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన మీరు ఇచ్చిన హృదయంలోంచి వెళ్ళకండి అయ్యా. నాలోంచి కానీ నచ్చిన బిడ్డలోంచి కానీ నాయన కుటుంబంలో సంఘంలో సృష్టిలో ఏడు కుటుంబంలో ఎక్కడి నుంచి మీరు వదిలి వెళ్ళకండి అయ్యా. మీరేలా ఉండండి అయ్యా. ఈ సృష్టిని మీరు సృష్టించుకున్నారు. సృష్టికర్త గారు మీకు నచ్చినట్టుగా నడిపించుకోమని మీకు నచ్చినట్టుగా ఉంచుకోమని మీ పాదాలు భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన ఎవరిని నా తండ్రి నాయన మనుషులైతే మార్చలేరు నాయన. గుండెని కలగజేసిన వాడా, మనిషిని కలగజేసిన వాడు మీరే వచ్చిన తండ్రి. ప్రతి ఒక్క మనిషిని మీరే మార్చుకొని మీలాగా చిన్న క్రీస్తులుగా ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ చేయమని మీ పాదాలు భిక్ష పడుకుంటున్నాను తండ్రి. మా మతమే నా తండ్రి. ఏనైనా దేశమంతా వ్యాపించినట్టు భిక్ష వేయమని మీ పాదాలు భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నీ రాజ్యం రావాలని కోరుకునిచున్నావు తండ్రి. నాయన హెడేస్ నుంచి నా తండ్రి నాయన నరకం నుంచి తప్పించి నీ రాజ్యం నా తండ్రి స్వర్గం తీసుకెళ్లాలన్న దేవుడు నువ్వు ఒక్కడవే నా తండ్రి. ప్రతి ఒక్క ఆత్మని నా తండ్రి, ఈ యొక్క ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదన్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ రాజ్యం తీసుకెళ్ళమని నా తండ్రి. మీ పాదాలు పట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. మంచి వారిని చెడ్డవారిని ఎలా ప్రేమిస్తున్న వాడమని మంచి మనసుని మాకు కూడా భిక్ష వేసి ఇంకా చెడ్డ పనులు చేసేవారు ఇంకా చెడ్డ పనులు చేయకుండా మారు మనసు భిక్ష వేసి ఇంకా మనం చెడ్డ పనులు చేస్తే నరకం పాలైపోతామని అలా భయపత్తులు కలిగి ఉండి బ్రతికేటట్టు భిక్ష వేయమని పాదాలు పడి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. నాయన దేవుడు క్షమించేస్తాడని ఇంకా పాపాలు చేస్తున్నారు తండ్రి. ఆ పాపాలను అరికట్టండి అయ్యా, ఆప్ చేయండి తండ్రి. నాయన ఎందుకంటే నాయన ప్రతి ఒక్క పాపం ప్రతి ఒక్క దుర్మార్గం ప్రతి ఒక్క నా తండ్రి ఎవరికన్నా నా తండ్రి అన్యాయం చేయడం కూడా పాపమే అంట నా తండ్రి. నాయన ఎవరినన్నా నాశనం చేయడం నా తండ్రి. అటువంటి చెడు బుద్ధులు చెడు గుణాలు ఎవరికి లేకుండా నా తండ్రి ఇటువంటి చేతి నా పిల్లలకు తగులుతాయని నా తండ్రి భయభక్తులు కలిగి నా తండ్రి మనం అనిపించాలి, మన బిడ్డలో అనిపించాలని నా తండ్రి అందరికీ భయం పుట్టించిన ఆయన ఎవరికి కీడు చేయకుండా అందరికీ చేతనంత మట్టుకు అందరికీ ఒకరికొకరు మంచి చేసుకున్నట్టు భిక్ష వేయమని మీ పాదాలు పట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ అవసరతలన్నీ తీర్చండి అయ్యా. నేను పెద్దన్న గారిని మీ తండ్రిని మీ సర్వాన్ని నేనైనా తండ్రి. అడగండి ఇవ్వబడిను, తట్టండి తీయబడిను అన్నావు తండ్రి. మహాపరిశుద్ధుడా అందరికీ నా తండ్రి విశ్వాసాన్ని భిక్ష వేస్తున్న తండ్రి. నీ మీద ఆధారపడి ప్రతి ఎటువంటి గడ్డు సమస్యలైన తండ్రి కన్నీటి ప్రార్థన చేసి మిమ్మల్ని అడిగి ఆ సమస్యను తప్పించుకునేటట్టు ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ భిక్ష వేయమని ఎటువంటి హానిలు అపరాధములు నా తండ్రి చేసుకోకుండా నా తండ్రి చిన్నయ్య గారు చెప్పారు తండ్రి. భర్త మీద కోప్పడి నా తండ్రి కృష్ణాలు పోసుకుని నా తండ్రి అంటించుకుందంట నా తండ్రి. ఆ తర్వాత బిడ్డలు కావాలందంట నా తండ్రి. ఎలా వస్తారయ్యా నా తండ్రి? అది ముందే ఉంటే ఆ పని చేయకోకుండా కోపం ఉండకూడదంట. కోపం ఉండినా అలాంటి పనులు చేయకూడదంట నా తండ్రి. దుర్మార్గం అంటించుకోకూడదంట సావు దగ్గరికి వెళ్ళకూడదంట నా తండ్రి. మహాపరిశుద్ధుడు ఆ తర్వాత బతకాలని ఆస్తున్నా ఎక్కడ ఉంటున్నాయన మన బిడ్డలు మన దగ్గరికి రారు. ఈ లోకమే కనపడదు కదా తండ్రి. మహాపరిశుద్ధుడా కోపాన్ని తీసివేయండి అహంకారాన్ని తీసివేయండి తండ్రి. దుర్మార్గతాన్ని తీసివేయండి గర్విస్తున్నతనాన్ని తీసేయండి, అసూయతనాన్ని తీసివేయండి. మా వల్ల అయితే కాదయ్యా. సృష్టికర్త గారు గుండెని చేసిన వారు మీరే వచ్చి ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ మార్చమని మీ పాదాలు పట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా?
ప్రతి ఒక్కరిని ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి నాయన ప్రతి గండాన్ని నుంచి ఆపదల నుండి కీళ్ళ నుంచి తప్పించి కాపాడమని నాయన ప్రతికి నాయన కీడికాలంలో నాయన వచ్చిన వాళ్ళకి నా తండ్రి ఆ కీడికాలు ఎన్ని సంవత్సరాలు జరగకుండా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రతి గండం ఆపదల నుంచి తప్పించి నాయన కీడికాల నుంచి తప్పించి అవి జరగకుండా ఎన్ని సంవత్సరాల నుంచి జరగకుండా కాపాడమని మీ పాదాలు పడి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి 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 నాయన నాయన ఎంత గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి ఎంత జాలిగల తండ్రి అయ్యా.